శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా. గడిచిన రాత్రంతా కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ సజీవులుగా కాపాడి మంచి నిద్రను మనశ్శాంతినిచ్చి వేకుని మరలా దేవుడు మనలందరినీ తట్టి లేపాడు ప్రియులారా. దేవుడు ఆయన కృపను బట్టి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు. దేవుణ్ణి స్తుతించే భాగ్యం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి ఉదయం ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చి మనల్ని ప్రేమించి ఆదరిస్తూ ఉన్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఈ శుభదినాన్ని కూడా సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మా కాండం 33వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుచుండెను. దేవుడు ఈ శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి మోషేను మిక్కిలి సాత్వికుడు అన్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని అంటూ ఉన్నాడు. అలాగే దేవుడు ఆయన్ని ప్రతి ఉదయమున లేక ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంకాలం ఎప్పుడు ఆయన పిలిచి మాట్లాడాలన్నా దేవుడు ఆయన్ని ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టముతో దేవుడు మోషేను పిలిచినట్టుగా వ్రాయబడి ప్రార్థించటానికి ప్రత్యక్షపు గుడారమునకు పోచుండెను అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఈ ప్రత్యక్షపు గుడారము ఊరి వెలుపట ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి కలుసుకోవటానికి, ప్రార్థన చేయటానికి, దేవుణ్ణి వేడుకోవడానికి మనం ఒక ప్లేస్ సిద్ధపరచుకున్నట్టు ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. నీతిమంతుల గృహాల్లో ప్రార్థనా గదులు ఉంటాయి ప్రియులారా. అలాగూ భక్తుడైనటువంటి మోషే పాలెం విడిచి ఆ పట్టణం విడిచి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, పెద్దలు, చిన్న బిడ్డలు అందరూ కూడా ఏం చేసినట్టు వ్రాయబడింది. గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి ఉంటూ ఉన్నారంట. పెద్దల కాలంలో పెద్దలు ఎవరైనా వస్తున్నారంటే లేక దగ్గరున్నారంటే వెంటనే వారు యవనస్తులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ వెంటనే లేచి నిలబడేటువంటి గౌరవప్రదమైనటువంటి అలవాటు పూర్వకాలంలో ఉండేది ప్రియులారా. అలాగే భక్తుడైనటువంటి మోషే ఆ రూట్లో ఆయన బయలుదేరి ప్రత్యక్షపు గుడారానికి వెళ్తున్నాడంటే ఎంతో భయంతో ఎంతో భక్తితో వారు లేచి నిలబడినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే నిజంగా పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రవక్తలు, భక్తులు, దైవజనులు ఎందరో ఉంటారు ప్రియులారా. అయితే దైవజనులను, భక్తులను ప్రేమించడం, గౌరవించడం ప్రభు బిడ్డలకు లేక సంఘానికి అది ఒక కట్టడిలాగా కనబడుతూ ఉన్నది ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా వారి భక్తిని, వారి ప్రార్థనను, వారి విశ్వాసమును అనుసరించే వారముగా ఉండాలని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే వారి ప్రవర్తన ఫలము వారి విశ్వాసమును శ్రద్ధగా తలంచుచు, వారి ప్రవర్తనను, వారి విశ్వాసమును, వారు పడుతున్నటువంటి శ్రమలను సమస్తమును కూడా శ్రద్ధగా మీరు తలపోసుకొనుచు వాటిని అనుసరించండి అని అక్కడ వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో భక్తులను మనం అనుసరించేటువంటి విధానములో భక్తుడైనటువంటి పౌలు కూడా ఏమంటూ ఉన్నా అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటూ ఉన్నాడు. భక్తి కలిగినటువంటి వారి ప్రవర్తన కానీ, వారి మాట కానీ,
వారి తీరు కానీ వారి సకలమైనటువంటి ప్రవర్తన అంతా కూడా దేవునికి ఎంతో యోగ్యముగా కనబడుతూ ఉన్నది ప్రియులారా. అలాగూ భక్తుడైనటువంటి మోషే యొక్క ప్రవర్తన కూడా దేవునికి ఎంతో ఇష్టముగా కనబడుతూ ఉన్నది. అందుకే మోషే యొక్క సహోదరుడైనటువంటి అహరోను కానీ మిరియాములు కానీ మోషే మీద సనిగినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నేను ముఖాముఖిగా మాట్లాడతాను మోషేతో, మీరెందుకు మోషేకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని దేవుడు సూటిగా మాట్లాడి మోషే పక్షముగా నేనున్నానని ఇశ్రాయేలులందరూ అర్థం చేసుకునేటట్టుగా, అలాగూ అహరోను మిరియాములకు కూడా అర్థమయ్యేటట్టుగా దేవుడు ఎన్నో ఘనకార్యాలు చేసి తన మహిమను కనపరిచాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో మోషేకు తోడైన దేవుడు మనకు కూడా తోడైనాడు. మోషేతో మాట్లాడుతున్నటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మోషేను హెచ్చించిన దేవుడు మనల్ని కూడా హెచ్చించాలని కోరుకుంటూ ఉన్నాడు. మోషే తల ఎత్తుకుని కృపనిచ్చిన దేవుడు మనం కూడా తల ఎత్తుకునేటట్టుగా దేవుడు కృప చూపించబోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మోషే యొక్క ముఖము చూడడానికి కూడా ఇశ్రాయేలులకు ధైర్యం ఉండేది కాదని వ్రాయబడింది ప్రియులారా. ఆయన వెనక తట్టు మాత్రం వారు చూడాలి. అంత ప్రభావముతో అంత ప్రార్థనా బలంతో ఆయన ముందుకు సాగినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, భక్తులను అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం నిన్ను కమ్ముకుంటూ ఉంటుంది ప్రియులారా. దేవుని యొక్క ప్రభావం నిన్ను కమ్ముకున్నప్పుడు ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరు. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నేను నీకు తోడై ఉన్నాను గనక ఎవడను నీ ఎదుట నిలువజాలడు అని కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నీకు తోడై ఉన్నాడని, నేను నడిపిస్తున్నాడని, అలనాడు భక్తుడైనటువంటి మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉన్నాడని నువ్వు మర్చిపోతూ ఉన్నావేం? దేవుడు ఆయన కంచె కాపుదల నాకు ఉంచలేదు అనుకుంటూ ఉన్నావేం? ఈ ఉదయకాలంలో ఏ కీడు సంభవించబోతూ ఉన్నదో అనే టెన్షన్ పడుతున్నావేం? ఎలాంటి గొడవలు నా మీదకి వస్తూ ఉన్నాయో, ఎలాంటి నిందలు వస్తూ ఉన్నాయో, ఈ ప్రాబ్లం నేను ఎలా క్లియర్ చేసుకోవాలని టెన్షన్ పడుతూ ఉన్నావేం? ఇలాంటి పరిస్థితులు భక్తులైనటువంటి మోషేకి ఎన్నో వచ్చాయి ప్రియులారా. ఇశ్రాయేలు ఎన్నో మరల ఆయన మీద సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. గౌరవించినట్టుగానే ఉన్నారు, ప్రేమించినట్టుగానే ఉన్నారు, మాట విన్నట్టుగానే ఉంటూ ఉన్నారు, మరలా ఎదురు తిరుగుతూ ఉన్నారు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మోషేకు తోడయింది ఆయన్ని గెలిపిస్తూ వచ్చారు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులు, భక్తులు, ప్రార్థనాపరుల యొక్క ప్రవర్తన ఫలమును మనం అనుభవిస్తూ తలపోసుకుంటూ వారి ప్రార్థనను, వారి విశ్వాసమును, వారి సహనమును, వారి ఓర్పును మనం కలిగి ముందుకు దూసుకొని వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులు మనం అనుభవిస్తున్నప్పుడే ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు మన మీదకి వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా దేవునికి అనుకూలముగా మలచుకుంటూ అన్ని విషయాల్లో ధైర్యముగా మనం ముందుకు పోవాలని భక్తుడైనటువంటి మోషే ఎంతటి ధైర్యాన్ని 6 లక్షల మంది ఆయన ముందున్నా కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని అలాగనే ఇశ్రాయేలును నడిపించడానికి ముందుకు వెళ్ళాడు. ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా, మన కుటుంబంలో కూడా, మన సంఘంలో కూడా, మన ఆఫీసులో ఎక్కడున్నా సరే ఇలాంటి పరిస్థితులు ఎన్నొచ్చినా కూడా దేవుడు నీకు తోడైనాడని, నిన్ను విడిపిస్తాడని, నిన్ను నడిపిస్తాడని, నేను దీవిస్తాడని, ఆయన కృపను నిండుగా నీకు అనుగ్రహిస్తాడన్న పరిపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలనాడు భక్తులైనటువంటి మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, పౌల అపోస్తలులకు తోడైన దేవుడు నీతో కూడా దేవుడు ఉంటూ ఉన్నాడు. అందుకే భక్తుల ప్రవర్తనను అనుసరిస్తున్నటువంటి నీ జీవితానికి నిశ్చయముగా దేవుడు ఆయన కృపను నిండుగా అనుగ్రహించునుగాక. భక్తుల విశ్వాసమును నువ్వు అనుసరించదువుగాక, వారి ప్రార్థనా ఫలమును నువ్వు అనుభవించదువుగాక, వారి ప్రవర్తన ఫలమును నీవు అనుభవించదువుగాక. అలాగూ ఆయన భక్తిని, ప్రార్థనను, విశ్వాసమును అనుసరించిన వారందరూ కూడా ఎలాగూ దీవించబడ్డారో అలాగూ ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా భక్తులను అనుసరించి ఆశీర్వాదాలు అనుభవించదుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి మోషేతో మాట్లాడిన దేవుడు, మోషేను మీ ప్రభావంతో నింపిన దేవుడు, నడిపించిన దేవుడు, కృపనిచ్చిన దేవుడు తండ్రి. మీ సన్నిధిలో చేరిన మా అందరికి కూడా మోషేకు తోడైనట్లుగా, అహరోనుకు తోడైనట్లుగా, ఇశ్రాయేలుకు తోడైనట్లుగా, అలాగు తండ్రి మరి యెహోషువకు తోడైనట్లుగా, పౌల అపోస్తలులకు తోడైనట్టుగా మీరు మాకు తోడైనందుకే స్తోత్రాలు. వస్తున్న క్లిష్ట కష్ట పరిస్థితులన్నిటిలో తప్పిస్తూ విడిపిస్తూ మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తున్నందుకే స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి వ్యాధితో, బాధతో, బలహీనతతో, కరువుతో, కష్టంతో, శోధనతో, శాంతితో, అలజడితో, అవమానాలతో, దరిద్రతతో తండ్రి, రోగములతో, నాయన అప్పులతో, కేసులతో, గొడవలతో, అపవాది కలుగు చేసేటువంటి తొందరలతో వేదన చెందుతున్న ప్రతి బిడ్డను కూడా మీ హస్తములకు అప్పగిస్తున్నాను. ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకి ఇచ్చి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలకు నువ్వు దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.